అమ్మాయినా తనకు పుట్టిన పిల్లల్ని ఎట్లా చంపుతుంది, అది కూడా 7గురినా? మహాభారతం స్టార్ట్ అయిందే ఇక్కడ. గంగాదేవిని చూడంగానే శాంతను మహారాజుకి చాలా నచ్చింది. గంగాదేవి ఒప్పుకుంది, కానీ ఒక షరతు పెట్టింది. నాకు నచ్చింది నేను చేస్తా, నువ్వు ఎప్పుడైనా నన్ను క్వశ్చన్ చేసినావు అంటే అదే మూమెంట్లో నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతా అని చెప్పి శాంతను మహారాజు దానికి ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరికి ఫస్ట్ కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుని తీసుకొని గంగమ్మ డైరెక్ట్ గా వాటర్ లో ముంచేస్తుంది. శాంతను రాజుకి అర్థం కాలేదు, కానీ క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే గంగమ్మ పెళ్లికి ముందే ఆల్రెడీ షరతు పెట్టింది కాబట్టి. అట్లనే ఇంకో 6 పుట్టిన తర్వాత కూడా సేమ్ అదే సిచ్యువేషన్. గంగమ్మ తీసుకెళ్లి అందరినీ వాటర్ లో ముంచేసింది. 8th టైం కూడా అట్లనే చేయనికపోతుంటే శాంతను మహారాజు ఆపి ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి రీజన్ అడిగింది. ఇమీడియట్ గా గంగాదేవి అదే షరతు పెట్టింది కదా ఆల్రెడీ, ఏమైనా క్వశ్చన్ చేస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి గంగాదేవి అక్కడ నుంచి 8th కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ 8th కొడుకే ముందు ముందు భీష్ముడు అవుతాడు. ఒక శాపం వల్ల భీష్ముడు పుట్టిండా? ఏం మాట్లాడుతున్నావు? మహాభారతం ప్రకారం 8 వసువులు ఉన్నారు. వాళ్ళని సెలిస్టియల్ బీయింగ్ ఆర్ ఎలిమెంటల్ గాడ్స్ అని అంటారు. ఈ 8 వసువులు ఒకసారి వాళ్ళ భార్యలతోని భూమి మీదకి ఒక చిన్న ట్రిప్ కోసం వచ్చారు. అప్పుడే వాళ్ళు ఋషి వశిష్ఠుని ఆవు నందినిని చూసిరు. దాన్ని ఎట్లయినా సరే దొంగతనం చేయాలి అని చెప్పేసి ప్లాన్ వేసారు. ఈ వసువుల్లో ఒకరు ఆయన ప్లాన్ ప్రకారం అందరూ కలిసి నందినిని ఎలా దొంగతనం చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోరు. వశిష్ఠునికి ఇదంతా తెలవంగానే వాసువులకు ఈ శాపం ఇచ్చిండు, వీళ్ళు మనుషుల్లాగా పుట్టి మనుషుల్లాగా కష్టపడాలి అని. వసువులు చాలా రిక్వెస్ట్ చేసిరు. అప్పుడు ఋషి వశిష్ఠుడు ఏం చేసిండు, 7గురికి 1 year వరకు మనుషులకు ఉండే కష్టాలన్నీ ఉంటాయి అని చెప్పేసి చెప్పిండు. కానీ ఒకరికి, అదే మెయిన్ ప్లాన్ చేసింది దువ్వాకి మాత్రం చాలా పెద్ద శిక్ష వేసిండు. భూమి మీద నువ్వు ఎన్నో సంవత్సరాలు బతికి ఉంటావు, ఉన్నంత వరకు నీకు పెళ్లి అవ్వదు అని చెప్పేసి శాపం ఇచ్చిండు. అందుకే గంగాదేవి ఈ 8 మంది వాసువులకు శాప విముక్తి చేయడానికి వాటర్ లో ముంచి చంపేయడానికి చూసింది. అందులో 7గురిని మాత్రం గంగాదేవి శాప విముక్తి చేయగలిగింది, కానీ ఒకరు మాత్రం మిగిలిపోయారు. అదే మన భీష్ముడు పెళ్లి చేసుకోను అని ఒట్టు ఎందుకు వేసిండు, ఏ సిచ్యువేషన్లో వేసిండు, అసలు ఎవరికి వేసిండు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. భీష్ముని ఫాదర్ పేరు ఏంటి అన్నది మీరు కామెంట్స్లో చెప్పండి. జై శ్రీకృష్ణ.